సో అందుకోసమే ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్కి. లక్కీ మొబైల్ నెంబర్ అనేది తీసుకోవడం అనేది ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టే. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత వా అని ఇట్లా అంటావు చూడు, గట్లుంటుంది మొబైల్ నెంబర్ తీసుకుంటే. లేకపోతే మీ జీవితం ఆగమైపోతుంది. డబ్బులు వస్తాయి, నిలబడవు. అదే ఏంద్రపై అంటారు, మళ్ళీ కష్టపడుతుంది ఏంద్రపై నెల వరకు ఉండేవంటారు, అప్పుల పాలు అయిపోతుంటారు. ఆ మొబైల్తోటే విడాకులు జరిగినాయి, ఆ మొబైల్తోటే రోడ్డు యాక్సిడెంట్. ఎందుకంటే వాడు మామా అంటాడు, ఫోన్ చేస్తాడు, నువ్వు వ్యక్తి సర్రని పోతుంది ఏడా రింగ్ రోడ్ దగ్గర రింగ్ అయిపోతుంది కదా. దాన్ని మనకు గుర్తుంది జరిగినాయి ఇవన్నీ విషయాలు. ఆ ఫోన్కి ఇట్లా రాకపోతే నువ్వు బతుకుతుంటేవా నైట్ చూసుకున్నావు ఆ ఫోన్ నెంబర్ ఎంతనో, చచ్చిపోయిన తర్వాత నువ్వే చూసుకుంటావు. వేటోడు లెక్కెత్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్ గాంధీ ఈ నెంబర్ అవును కరెక్టే రా గురూజీ అంది, ఈ నెంబర్తో వాడు ఫోన్ చేసిండు, వాడు సర్రన పోయిండు, రాత్రి 12 గంటలకు దందమని గుద్దిండు. ఫోన్ నంబర్ తోటి డెత్ అవుతారనే విషయం నీకు తెలియకపోయా. అన్ని రాంగ్ కాల్స్ వస్తాయి, అన్ని ఆత్మహత్య కాల్స్ వస్తాయి, అన్ని గొడవల కాల్స్ వస్తాయి. ఇట్లాంటి నంబర్లు ఉంటాయి. అరే ఇట్లాంటి నంబర్ ఉంటే నీ జీవితం ప్రశాంతంగా ఉండనే ఉండదు, ఆనందంగా ఉండనే ఉండదు. రాసిస్తాను నేను దీనికి గ్యారంటీగా. అంత రీసెర్చ్ చేసిన 20 సంవత్సరాలు. నేను చెప్పిన తర్వాతనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నెంబర్ గురించి అందరూ చెప్తారు. అంతకుముందు చెప్పలే ఏ న్యూమరాలజిస్ట్ చెప్పలే అంతకుముందు. మొబైల్ నెంబర్ల గురించి ఇంత అవేర్నెస్ ఎక్కడ వచ్చిందబ్బా, మనమే తీసుకొచ్చింది ఎప్పుడైనా. ఓకేనా? సో తర్వాత వస్తూనే ఉంటారులే. ఇంకా ఫస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలవాలి కదా మీ అందరికీ. సో అందుకోసమే తప్పకుండా మొబైల్ నెంబర్ని మార్చుకో, నీ లైఫ్ని మార్చకపోతే ఆ మొబైల్ నెంబర్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ మొబైల్ నెంబర్లో 6 కేటగిరీలు ఉంటాయి. ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది. మరి ఏ కేటగిరీలో ఉందో అని చూసుకో. ఎక్సలెంట్ నా దగ్గర రానవసరం లేదు నువ్వు. అయితే ఎక్సలెంట్ ఉండగానే ఆ నంబర్ల యొక్క పొంతన ఎట్లుండాలి, మంచిగా ఉన్నదా లేదా, ఆ కాంబినేషన్స్ అది చూసుకోవాలి.